స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన మేలు మరొక ఆయన సన్నిధిలో సాక్షులై ఉండేలాగిన సాక్ష్యాలు చెప్పేవాళ్ళు త్వరపడి ముందరకు వచ్చి సాక్ష్యాలు చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. అందరూ లేచి నిలబడి నిత్యుడగు తండ్రి స్తోత్రార్హుడైన యేసయ్యను మనము ఆరాధించువారు కాబట్టి ఆత్మతో సత్యముతో మనము యేసయ్యను ఆరాధిద్దాం. లేచి నిలబడి హృదయపూర్వకంగా యేసయ్యను ఆరాధించువారమే ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. జగమున నేలే పరిపాలక జగమున నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడేదా నిరంతరము ప్రేమ గీతము
యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగతికి నీవే ఆధారమా జగతికి నీవే ఆత్మతో మనస్సుతో మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము నీ దయా చేతనే కలిగిన క్షేమము నన్నడు నన్ను వీడరే నీ సన్నిధిలో పొందిన మేలు కలగని సౌభాగ్యమే నీ సన్నిధిలో పొందిన మేలు కలగని సౌభాగ్యమే యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగమున నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా జగతికి నీవే ఆధారమా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా స్తోత్రం అందరు కలిసి పాడుదాం నాతో పాడుదాం ఏకమించి పాడుదాం సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధాన్యుడను కను
జగమున నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. జగమున నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడేదా నిరంతరము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా. జగమున నేలే జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడేదా నిరంతరము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగమున నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. యేసయ్యా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ చాలయ్యా. యేసయ్యా 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 నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా 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 జగమున నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము
స్థలమున నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే సుకుమారుడా నీ చరితము నేనెంతో వివరింతును పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకి నా విశ్వాసము నీపై నుంచి విజయము నే చాటనా యేసయ్యా రెండు చేతుల ఆకాశం అయిపోయింది యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా 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 ఇదిగో దేవుడు ఇస్తున్న వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేసుకో ఏ శత్రువును అతని మీద జయమునందడు ఏ శత్రువును అతని మీద జయమునందడు ఏ శత్రువు అనగా నీ మీద ఎవరైనాను ఏదైనాను కీడు తలపించారా ఏదైనా అపకారమని ఎడల చేయటానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారో ఏమో తెలియదు కానీ నా యేసయ్య అన్నాడు ఈ 2వ మాసములో ఏ శత్రువు అయినను అతని మీదకు జయమునందుడు ఎందుకనంటే నేను ఏర్పరచుకుని వారిలో నిబంధన చేసిన వాళ్ళను నిత్యము నీ సంతానమును స్థిరపరచువాడను ఇదిగో నా సేవకుడైన నీ సన్నిధిలో ఇదిగో నేను నిలుచుకుంటానని ప్రమాణం చేయగలిగితే ఆయన అంటున్న మాట ఏ శత్రువట అందుకని అంటున్నాడు అనేకమైన మాటలు ఉన్నాయి కానీ నీ నామమును బట్టి వారు దీని మెల్లా హర్షించుచున్నారు ఇదిగో నీ నీచితేట ఇదిగో వారి బలమును అతచేయించుచున్నది నీ దక్షిణ దయాసలుషమును ఇదిగో అందుకని అంటున్నాడు ఏ శత్రువును అతని మీద జయమునందడు ఎందుకనగా నా విశ్వాస సత్య స్వరూపమును బట్టి అతనికి తోడై ఉంటానని నా నామమును బట్టి అతనికి కొమ్మును హెచ్చించబడతానని ఇదిగో అందుకని అంటున్నాడు నా కృప నిత్యము అతనికి తోడుగా ఉంటుంది నా నిబంధన అతనికి స్థిరముగా నుంచెదను శాశ్వత కాలము నేను అతనికి నిత్య నివాసముగా ఉంటానని యేసయ్య చెప్తున్నాడు అందుకని అంటున్నాడు ఏ శత్రువునైనను ఎవరైనా ఒకవేళ నీకు కీడు తలంచి పెట్టాలనుకున్నారో నాకైతే తెలియదు కానీ యేసయ్య అంటున్నమాట ఏ శత్రువును అతని మీద జయమునందడు దేవునికి దగ్గరగా స్తోత్రం చెబుదామా స్తోత్రం యేసయ్యా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సమాధానానికి కర్త అయిన ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు ఈ మధ్యాహ్న వేళ సమయంలో నీ సన్నిధిలో కూడి నిన్ను స్తుతించి ఆరాధించబడటానికి నీ కృప చూపించి మా ఎడల
నువ్వు ఉంచిన స్థిరమైన కృపకై నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. సజీవు లెక్కలు ఉంచి నీ నామమును నీ సన్నిధిలో ఈ సీయోను ప్రార్థన విశ్వాస మినిస్ట్రీస్ ద్వారా ప్రకటింపబడటానికి కృప చూపిస్తున్న విధానముకై నీకు వందనాలు. ఇదిగో నీ బిడ్డలు నీ వాక్యం వినవచ్చుండగా వారి హృదయాలు ఫలించబడిలాగున, దీవించబడిలాగున, ఆస్వాదించబడిలాగున, నీ వాక్యముతో వారి హృదయాలు వదిలింపబడేలాగున కృప చూపించండి. నీవే మాకు సహాయము చేయండి. ఆదరణతో మమ్మల్ని నింపి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని నీ సన్నిధిలో నిన్నే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చుందాం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అందరూ కూర్చుందాం. గడిచిన ఈ 2026లో మొదటి మాసమంతయు దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన సంరక్షించి ఉన్నాడు. అదేవిధంగా ఈ 2వ మాసంలో జన్మదినాలు అనగా పుట్టినరోజులు, శుభకార్యాలు అనేక మంది జరుపుకునేవారు ఉన్నారు. కాబట్టి జన్మదిన వేడుకలలో ఈరోజు అనగా ఈ 2వ మాసము ప్రారంభం నుండి ముగింపు వరకు అనగా ఈ 28వ తారీఖు దాకా పుట్టినరోజులు ఎవరు ఉన్నారో వారు లేచి నిలబడితే వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. ఈ మాసములో పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు ఎవరు ఉన్నారో వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాసంలో పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతనమైన సంవత్సరాన్ని, నూతనమైన దయాకిరీటాన్ని మీరు అర్పిస్తూ వారు ఏది అనుకుంటున్నారో వారు మనస్సులో స్థిరపరచండి, బలపరచండి. ఇదిగో నీ యందు విశ్వాసముతో ఈ మాసమంతయు ప్రభువా వారు సంతోషముగా, ఆనందముగా వారి జీవితము కాలమంతయులో గడపబడటానికి కృప తెప్పించండి. ఈ మాసము ప్రారంభం నుండి అంతము వరకు అయా నీ బిడ్డలు ఎవరు పుట్టినరోజు జరుపుకుంటున్నారు, ఎవరు శుభకరమైన కార్యాలు జరిగించాలని అనుకుంటున్నారో వారి కుటుంబాలకి సమాధానము, నెమ్మదిని మీరు దయచేయమని, నీవే వారి పట్ల కార్యము జరిగించి ఇదిగో నూతనమైన సంవత్సరముల వారు అనేకమైన నూతనమైన కార్యాలు పొందుకోబడేలాగా కృప చూపించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీ సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కీర్తనలు 89వ కీర్తన 22వ వచనం చదువుతున్నప్పుడు అందరూ జాగ్రత్తగా బైబిల్ తీసి వినండి. శ్రద్ధ బైబిల్లో వాక్యం చదువుతున్నప్పుడు శ్రద్ధగా ఆలకించండి. ఏ శత్రువును అతని మీద జయమునందడు. ఏంటట? ఏ శత్రువును అతని మీద జయమునందడు. ఏమంటున్నాడు? ఏ శత్రువును అతని మీద జయమునందడు. ఎందుకని అంటున్నాడు అంటే దావీదు కృంగి ఉన్నాడు, దావీదు ధైర్యమును కోల్పోయి ఉన్నాడు. అందుకనే పరిశుద్ధమైన లేఖన భాగములో రాయబడిన మాట, ఏ శత్రువును అతని మీద జయమునందడు. ఎందుకని? పైన అనేకమైన మాటలు ఉన్నాయి, కానీ ఈ వాగ్దాన సందేశ కూడికల్లో 20వ వచనం కానీ చదువుకుంటూ వస్తే చూడండి, నా సేవకుడైన దావీదును నేను కొనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి
అతనికి తోడయ్యుండును. ఏంటంటున్నాడు? నా చెయ్యి నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును. తోడై ఉండును. నా బాహుబలము అతనిని బలపరుతును. ఏమంటున్నాడు? బాహుబలము నా బాహుబలము అతనిని అతనిని బలపరుచును. అతనిని బలపరుచును. అతనిని బలపరుచు ఏమంటున్నాడు? బలపరుచు బలపరుస్తుంది. మధ్యలోకి యువతాలు కూడా అంతే, అది కూడా పక్కది యువతాలంటే అది కూడా పైన సౌండ్ తగ్గించి. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే 22వ వచనంలో రాయబడిన మాట, ఏ శత్రువును ఏ శత్రువును అతని మీద జయమునందడు. ఏ శత్రువును అతని మీద జయమునందడు. దోషకారులు కింద 24వ వచనంలో ఏమంటున్నాడంటే, నా విశ్వాసము నా విశ్వాసము నా విశ్వాసతయు ఏమంటున్నాడు? నా విశ్వాసతయు నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైయుండును. అతనికి తోడై ఉంటుంది. నా నామమును బట్టి అతని కొమ్మును హెచ్చు చేసేద్దాను. అందుకని అంటున్నాడు, ఏ శత్రువును అతని మీద జయమునందడు. ఎందుకనయ్యా అంటే, దావీదు జీవితమును చూస్తే మొదటి సమూయేలు గ్రంథములో దావీదు ఫిలిస్తీయుల అనగా గొలియాతు మీద ఎలాగ అతనిని జయముందిచ్చాడో, దావీదు అనేక విషయాల్లో కూడా అనగా, అందుకనే 2వ దినవృత్తాంతంలో రాయబడిన మాట, 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 1వ వచనం, తనకు ఐశ్వర్యమును ఘనతయు. అదేనా? మొదటి దినవృత్తాంతములు 18:1 వచనం. ఇది అయిన తరువాత దావీదు ఫిలిస్తీయులను జయించి వారిని లోపరచి దాని గ్రామములైన ఫిలిస్తీయుల వశములో ఉండకుండా వాటిని పట్టుకొని ఉన్నాడు. అనగా అతడు చాలు ఫిలిస్తీయులు అనగా ఎవరు చెప్పండి? అన్యులు, అన్య ఆచారబద్ధము చేయువారు. అనేకమైన మాటలు వస్తాయి, కానీ అందుకనే ప్రతి విషయంలో దావీదు ఎవరి మీద జయమునొందాడయ్యా అంటే, గొలియాతు మీద మొట్టమొదటి జయము అతనికి పేరును ఖ్యాతిని తెచ్చింది. తర్వాత దావీదు రాజు అయిన తర్వాత ఎవరి మీద ఎక్కువగా యుద్ధం చేశాడయ్యా అంటే, ఫిలిస్తీయుల మీద యుద్ధం చేశాడు. ఎందుకనయ్యా అంటే, ఇందాక కీర్తనలు 89 అంటాడు, ఏ శత్రువును అతని మీద జయమునందరు. దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు, కానీ అక్కడక్కడ చూస్తే దావీదు కృంగిపోయి కృషించబడటానికి కారణం ఎవరయ్యారు అంటే, తనతో ఉన్నవారి వెళ్ళలా కృంగిపోయాడు. కానీ అందుకనే ఫిలిస్తీయుల విషయంలో వారందరినీ అనగా అన్యుల జాతులలో నుండి వచ్చబడిన వారే ఈ ఫిలిస్తీయులు. అందుకనే అంటున్నాడు, వారి గ్రామాలను వారి పట్టణాలను వశము చేసుకొని ఉన్నాడట. ఇంకా అలాగ చదువుకొని చేస్తే అనేకమైన మాటలు ఉన్నాయి, కానీ 4వ వచనంలో అతని యొద్ద నుండి 18:4
అతని యొద్ద నుండి ఆ 1000 రథములను ఆ 7,000 గొర్ర రౌతులను ఉమ్. 20,000 కాల్పులను అలాగ చదువుకుంటూ ఆఖరులో అంటాడు 6వ వచనములో, యెహోవా అతనికి సహాయము చేయ వచ్చెను. యెహోవా అతనికి సహాయం ఎవరు చేశారు చేయుచూ సహాయము? వచ్చెను. యెహోవా అతనికి సహాయం మనుషులు చేయలా. చేయుచూ వచ్చెను. ఎందుకంటే అతని జీవిత కాలములంతయు యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. కానీ దావీదు ఎవరి సహాయము పొంది ఉన్నాడయ్యా అంటే దేవుని సహాయం పొందాడు. దేవుని సహాయం పొందాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళిన దావీదు విజయం పొందాడు. అందుకని అన్నాడు, ఏ శత్రువును అతని మీద విజయం పొందరు. అదే ఈ దేవుడు ఈ 2వ మాసంలో నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఏ శత్రువైనా లేదంటే నీతో ఉన్నవారే, నీ బంధువైనా నీ ఆత్మీయులైనా నీతో ఉన్నవారు ఎవరైనా శత్రువు పన్నాగం పన్ని ఒకవేళ నీ మీద ఏదైనా కుట్ర చేయాలనుకుంటున్నారో వారు జయమునందరు, వారు అభివృద్ధి పరచబడరు. ఎందుకనంటే మీకు ఇంకా బాగా అర్థమవటానికి ఎస్తేర్ 6వ అధ్యాయము 13వ వచనం. ఎస్తేర్ 6వ అధ్యాయము 13వ వచనం. తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీఠము చుట్టూను. ఎస్తేర్ 6వ అధ్యాయము 13వ వచనం. ఆరు 13. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఎవరి చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొద్దుకై అనగా యూదపు వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు. ఏమంటున్నాడు? మొద్దుకై ఎవరయ్యా అండి? యూదుడు అనగా ఒక క్రైస్తవుడు. అక్కడ మొద్దుకై కూడా వాడితో పాటు జీవిస్తూ ఉన్నాడు. మనం కూడా ఈ లోకములో అనేక మంది ఎడల అనేక మంది కుటుంబాల మధ్యలో మనం జీవిస్తూ ఉండగా వారు చేసిన కుట్రలో వారే పడిపోయారు. అందుకనే మొద్దుకాయ జీవితంలో హామాను అనే ఒక మంత్రి కుట్ర చేస్తే ఆ కుట్రలో కూడా భాగస్వామి ఎవరయ్యారంటే తన భార్య, తన బంధువులు, తనతో ఉన్నవారు. అందుకని అంటాడు, తన స్నేహితులు కలిసి, తన బంధువులు, తన భార్య యొక్క బంధువులట అందరూ కలిసి ఎవరి మీద కుట్ర చేశారయ్యా అంటే మొద్దుకాయ మీద కుట్ర చేశారు. మొద్దుకాయని ఒకరిని చంపేస్తే యూదా వంశంలో ఉన్న యూదా గోత్రంలో ఉన్నవారు అణచివేయబడతారని హామానుకి అనేక మంది చెబితే, కానీ అతను తీసుకున్న గొయ్యలోనే, అతను తీసుకున్న ఉరికొయ్యకే వేలాలించబడి ఉన్నాడు. దేనికయ్యా అంటే మేమేదో ప్రార్థన చేసుకుంటున్నాం, సైలెంట్గా ఉంటున్నామని క్రైస్తవ మతం మీద నువ్వు పడితే, అందుకని అంటున్నాడు ఆయన ప్రతి విషయంలో కూడా మత విద్వేషాలకి, మత అన్వేషాలకి నా యేసయ్య కారణభూతుడు కాదు. అనేక మంది మన మీద పడి, అనగా క్రైస్తవుల మీద పడి అనేకమైన దాడులు, అనేకమైన ఏవేవో చట్టాలు, ఏవేవో నిబంధనలు, ఏవేవో ప్రతికూలమైన అవకాశాలు తీసుకొస్తున్నారు గవర్నమెంట్లో. వారి గవర్నమెంట్కి అనుకూలమైన
ఏ యొక్క అధికారములో ఉన్నవారైనా మా గవర్నమెంట్లో ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఈ రూలు ఆ రూల్ అని ఏవో నిబంధనలు పెట్టేస్తున్నారు. అది ఎక్కువగా ఎవరి మీదయ్యా అంటే మన క్రైస్తవుల మీదే. ఎందుకని అంటే వారు ఉన్నా అనగా మొర్దెకై విషయంలో ఒక యూదుడని అనగా ఒక క్రైస్తవుడని ఏం చేస్తుందట, మతమని ఆ మతం ఉన్మాదులు క్రైస్తవుల మీద పడి క్రైస్తవులను చంపేస్తూ ఉన్నారు అనేకమైన ప్రాంతాలలో, అనేకమైన పట్టణాలలో. అది ఎక్కడెక్కడో జరగట్లేదండి, అది ఎక్కడెక్కడో లేదంటే పక్కన ఊర్లోనో పక్కన రాష్ట్రాల్లో జరగట్లేదు అనుకోమాకండి. ఈ మన ఇండియాలోనే, మన దేశంలోనే జరుగుతున్నవి అవి. ఎక్కడో పక్క దేశాల్లో జరుగుతున్నవి కాదు ఇవి. లేదండి అనుకోవచ్చు, మాకు తెలియదులే అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఎందుకనంటే ప్రతికూలమైన విషయాల్లో కూడా మనకు సహాయం చేయాలని అనేక మంది కూడా రాకపోవటానికి కారణం ఏంటంటే అధికారులు వారిని అణచివేస్తున్నారు. అందుకనే మొర్దెకై కూడా కింద ఇంకా రాయబడిన మాట, అందుకనే ఆ యొక్క సందర్భాలలో ఎస్తేరు అతనును దేనికి పిలిచిందట, ఒక విందుకు పిలిచింది. కుట్రలో ఎవరు భాగస్తులో, ఆ కుట్రలో ఎవరు భాగస్తులో వారందరూ ఏమైపోయారు, అక్కడ లేకుండా పోయారు. ఎవరు క్రైస్తవ మతము మీద ఎవరు బురదవుతున్నారో వారందరిని లేకుండా చేయటానికి ఈ 2వ మాసంలో దేవుడు ప్రణాళిక సిద్ధము చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు కుట్ర చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే ఏ శత్రువును అతని మీద జయమునందరు. ఎంతమంది పాస్టర్లు, ఎంతమంది దైవ సేవకులు, ఒకళ్ళు చచ్చిపోతే ఒక ప్రాంతంలో అక్కడ నుండి వేల మందిని లేపుతాడు నా యేసయ్య. అందుకనే కీర్తనలు 89వ కీర్తన 22వ వచనంలో అంటున్నమాట, ఏ శత్రువును అతని మీద చేయమన్నది. ఎందుకనయ్యా అంటే సామెతల్లో రాయబడిన మాట చూడండి, 28వ అధ్యాయము 12వ వచనం. 28:12 నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. చూడండి ఏమంటున్నాడు, నీతిమంతులకు జయము కలుగుటకు మహా కారణం అని రాయబడింది మీకు. అదే సామెతల్లో ఇంకో చోట రాయబడింది, నీతిమంతులు పట్టణములో ఉండుట సంతోషకరమట. ఏంటట, నీతిమంతులు పట్టణములో ఉండుట సంతోషకరం. ఎందుకని, నీతిమంతులు పట్టణములో ఉంటే ఆ పట్టణము ఆస్వాదించబడుతుంది, ఆ పట్టణము దీవించబడుతుంది, ఆ పట్టణములో మేలులు కలుగుతాయి, ఆ పట్టణము సమస్త విషయాలకు కారణమవుతుంది. అందుకని అబ్రహాము ఆ ప్రాంతమును విడిచి తన ప్రదేశాన్ని వదిలి వచ్చినప్పుడు యేసయ్య అబ్రహామును ఆశీర్వదించాడు. అందుకనే నీతిమంతుడని రాయబడిన అనేక మంది ఆ పట్టణంలో నివసించినప్పుడట, ఆ పట్టణంలో దేవుడు అనేకమైన వసతులు, అనేకమైన కార్యాలు, అనేక మందిని తన వశమున ఉంచుకున్నాడట. అందుకనే ప్రతికూలమైన సమయంలో కూడా ఒకవేళ, అందుకని అంటున్నాడు, నీతిమంతులు ఆ పట్టణములో ఉండుట ఏంటట సంతోషకరము. చూడండి, ఆ మాట చదివితే బాగుంటుంది అనుకుంటా. సామెతలు 11:10 సామెతలు 11:10 నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. ఏంటట, నీతిమంతులు వర్ధించుట వర్ధిల్లుట పట్టణమునకు ఏమై ఉన్నదట, సంతోషకరము. ఇక్కడ అనేకమైన సందర్భాల్లో అనేకమైన మాటలు ఉన్నాయి. కానీ చూడండి,
10వ వచనంలో రాయబడిన మాట, నీతిమంతులు ఆశ్రయించిన వారికి దొరుకుతుందట. అందుకనే ఆ, పదాధ్యాయము 15వ వచనంలో చూడండి, లేదంటే 16వ వచనంలో చూడండి, నీతిమంతుని కష్టార్జితము ఆ జీవదాయకము, ఆ భక్తిహీనుకి ఆ కలుగు వచ్చుబడి. ఇంకా చూడండి, 21వ వచనంలో రాయబడిన మాట, నీతిమంతుల పెదవులు అనేకములకు ఉపదేశకలములు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూడులు చనిపోవుదురు. 24వ వచనం, భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదకి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. ఎలా ఉన్నాడట? కట్టడము నీతిమంతుడు నిత్యము నిలుచు పట్టణము వలె కట్టడము వలె ఉన్నాడు. అందుకని 30వ వచనంలో ఏమన్నాడు? నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడట. నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు. అందుకనే మనము నీతిమంతులుగా ఉన్నంత కాలం ఈ లోకములో దేశింపబడతాం. ఏం చేయబడతాం? హేళన చేయబడతాం. అవమానకరమైన మాటలు మన మీదకి వస్తాయి, నిందలు వస్తాయి, ఇంకేంటి ఇబ్బందులు వస్తాయి, ఎన్నో వస్తాయి. అందుకని దావీదు పక్షముగా దేవుడు నిలబడ్డాడు. అది నీ పక్షముగా నా దేవుడు నిలబడబోచున్నాడు. హల్లెలూయా. అందుకనే మాట, ఏ శత్రువును అతని మీద జయమునందడు. నా యేసయ్య ఈ 2 మాసములో మీకు ఇస్తున్న మాట, ఏ శత్రువును అతని మీద జయమునందడు. అంటే నీ మీద ఎవ్వరు ఏ కుట్ర చేసినా, ఏ పన్నాగం పందినా, నా యేసయ్య అంటున్నాడు, జయము వారికి అందదు. వారు ఏదైనా ప్రయత్నించుకొని, వారు ఏదైనా చెయ్యని, ఏమంటున్నాడు? వారు జయమునందరు. అందుకనే మొట్టమొదటి మాట, యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయము మొట్టమొదటి మాట. అందరు బైబిల్ తీసి చూడాలి. అతని పక్షమున జనములలో జయించుటకును నేను అతని కుడి చేతిని చూడండి, నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఏమంటున్నాడు? నేను అతని పక్షమున జనములను జయించుటకును నేను అతని పక్షమున అతని కుడి చేయి పట్టుకొని ఉన్నాను. నా దేవుడు ఎవరయ్యా అంటే, ఒకసారి ఆయన దగ్గరకి ఎవరైనా వస్తే ఎవరిని చెయ్యి వదిలిపెట్టే దేవుడు కాదు. ఎందుకనంటే యెషయా ప్రవచన గ్రంథంలోనే రాయబడిన మాట, ఆయన అరచేతులట నిన్ను చెక్కుకుని ఉన్నాడు అనే మాట కంటే కూడా ఆయన నిత్యము నిన్ను పరిశోధిస్తూ ఉన్న దేవుడు, నిన్ను చూచుచున్న దేవుడు నా యేసయ్య. అందుకని నిన్ను వదిలిపెట్టడు. ఈ సమాజంలో, ఈ లోకంలో మనం జీవిస్తున్న జీవిత కాలమంతయు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడిన సందర్భాలు, అనేకమైన సందర్భాలలో, అనేకమైన ప్రాయాల్లో కూడా చేజారిపోయేమో అనుకుంటాం. కానీ నా యేసయ్య అంటున్నమాట, అతని పక్షముగా జయమిచ్చుటకు నేను అతనిని పట్టుకొని ఉన్నాను. ఎలా పట్టుకున్నాడంటే, తన కుడి చేతితో పట్టుకున్నాడు. కుడి చేతితో నిన్ను పట్టుకున్నాడంటే ఆయన నిత్యము. అందుకనే ఆయన ఇందాక ద్వితీయోపదేశ కాండంలో చదువుకున్న మాటల పైన ఉంటుంది. ఆయనట చూడండి, ఆ మాట ద్వితీయోపదేశ కాండము 18లో ఉంది, దాని పైన ఉంటుంది చూడండి.
17 ద్వితీయోపదేశ కాండము, మొదటి ద్వితీయోపదేశ కాండము, మొదటి దినవృత్తాంతములు. చూడండి, చదవండి, ఆ మాట దొరికి చదవండి. ఆఖరిలో ఉంటుంది 27 వచనం. మొదటి దినవృత్తాంతములు 17:27 వచనం. ఇప్పుడు నీ దాసుని సంతతిని నిత్యము నీ సన్నిధి నుండినట్లుగా దానిని ఆశీర్వదింపననుగ్రహించి ఉన్నాను. యెహోవా నీవు ఆశీర్వదించిన పక్షమున, ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి మీకు ఎడల ఆశీర్వదించిన అని రాయబడిన తర్వాత నా పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట, ఆశీర్వదించిన పక్షమున అది ఎన్నటికి ఆశీర్వదించబడి ఉంటుందట. దేవుడు అతని పక్షముగా నిలబడి అతన్ని ఆశీర్వదిస్తేట, ఈ ఆశీర్వాదము తన జీవిత కాలమంతే ఆ ఆశీర్వాదం అని ఉంటుందండి. ఎందుకనంటే దేవుడు మనిషిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము అతని జీవిత కాలమంతయు అది జరుగుతూనే ఉంటుంది. అందుకని అంటున్నాడు అక్కడ, అప్పుడు దానిని ఆశీర్వదించి అనుగ్రహించి ఉన్నాను. యెహోవా నీవు ఆశీర్వదించిన పక్షముగా అది ఎన్నటికి ఆశీర్వదించబడుతుందట. అందుకనే మన చెయ్యి పట్టుకున్న వారు మనుషులు కాదు, మన చెయ్యి పట్టుకున్న వారు స్నేహితులు కాదు, మన చెయ్యి పట్టుకున్న వాడు నిత్య ఆశీర్వాద కారణభూతుడై ఉన్నవాడు. అందుకని అంటున్నాడు, అతని పక్షముగా జయమిచ్చుటకు అతనిని నేను కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను అతనిని పట్టుకుని ఉన్నాను. యేసయ్య మనుషులైతే చెయ్యి వదిలివేస్తారు, కానీ యేసయ్య ఉన్నంత కాలము యేసయ్య శిష్యులు కూడా అతనితో ఉన్నారు, యేసయ్యతో ఉన్నారు, యేసయ్యతో తిన్నారు, యేసయ్యతో పడుకున్నారు, యేసయ్యతో సహవాసం చేశారు. కానీ యేసయ్యకు శ్రమ వచ్చిన తర్వాత యేసయ్యను ఏం చేశారు? వాళ్ళు వదిలివేశారు. కానీ యేసయ్య తర్వాత ఆయన శ్రమపడి తర్వాత పునరుద్ధానుడై తర్వాత కూడా అతని శిష్యులను దగ్గరకు వచ్చి అందరినట సమాధానపరిచాడట, అందరినట పరామర్శించాడట. అందరిని ఏం చేశాడట? అందరితో మాట్లాడాడు, అందరితో సహవాసం చేశాడు, అందరితో కలిసికట్టుగా ఉన్నాడు. ఆయన యేసయ్యను వదిలివేశారు వాళ్ళు. యేసయ్యకి శ్రమ వచ్చిందని, యేసయ్యకి బాధ వచ్చిందని, యేసయ్యకు ఇబ్బంది వచ్చిందని యేసయ్యను ఏం చేస్తారట? వాళ్ళు వదిలివేశారు. కానీ యేసయ్య వారిని వదిలివేయలేదు. ఎందుకనంటే యేసయ్య పట్టుకున్న తర్వాత శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదొచ్చినా ఆ శ్రమ కొలుములో నుండి నిన్ను చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు, అంత గొప్ప దేవుడు. చూడండి ఒక మాట, ఇర్మియా 15:20 వచనం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. చూడండి, మన యొక్క అనగా మన జాతి అనగా ఇశ్రాయేలు యోధా గోత్రపు వంశావళిలో నుండి అనగా క్రైస్తవ మతములో నుండి ఎవరైనా మనల్ని నాశనం చేయాలనుకుంటే, అందుకని అక్కడ అంటారన్నమాట, అప్పుడు నిన్ను నీ ప్రజలను పడగొట్టల జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను రక్షించుట. చూడండి ఏమన్నా, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును. గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని ఏం చేస్తారట? నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు చెబుతున్నారయ్యా అంటే దేవుడు చెబుతున్నాడు, మనుషులు కాదు చెప్పేది. మనుషులైతే మాట ఇచ్చి తప్పుతారు, కానీ
నా యేసయ్య మాట ఇచ్చాడే అంటే ఆ మాట నెరవేర్చే దేవుడు. అందుకనే సొదొమ పట్టణంలో అబ్రహాము తన గురించి ప్రార్థన చేయగా లాబా అతని యొక్క సహోదరుడి కుమారుడిని తప్పించెను. తప్పించడే లేదా? తప్పించడే లేదా? దేనికయ్యా అంటే ప్రతి విషయంలో కూడా అనుకూలమైన పరిస్థితుల్లో కూడా నా యేసయ్య ఏం చేస్తాడట? ఆయన నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. అందుకని ప్రతి విషయంలో కూడా యాకోబు లాబానుని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా యాకోబుకు శ్రమలోను, ఇబ్బందుల్లోనూ, ఇరుకులోను దేవుడు తోడయ్యుండి అందుకని అంటాడు చూడండి. యాకోబు గురించి ఒక మాట చదువుకుందాం చూడండి. మోషయ 12:4. మోషయ 12:4. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. ఎవరు మాట్లాడారు? యెహోవా. చూడండి, మీకు బాగా ఇంకా పైన అర్థం అవ్వాలి అంటే 3వ వచనం రాయబడిన మాట. గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు ఎవరితో పోరాడయ్యా అంటే దేవునితో పోరాడాడు. దేనికి అయ్యా అంటే కింద అందుకనే అంటున్నాడు, అతడు దేవదూతతో పోరాడి జయమొందాడు. యాకోబు అనేక సందర్భాల్లో కూడా కృంగిపోయి కృషించిపోతే, లాబాను విషయంలో కూడా అనేకమైన సందర్భాల్లో కూడా కృంగిపోతే అందుకని అంటున్నాడు, ఇదిగో బేతేలులో అతనికి ప్రత్యక్షమాయి అక్కడ అతనిని మాటలాడి, అందుకని 5వ వచనంలో యెహోవా అతని అని సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము ఎవరు పెట్టారట? యేసే పెట్టాడు. యేసే పెట్టాడా లేకపోతే యాకోబు పెట్టాడా? యాకోబు పెట్టాడు, యేసే పెట్టలా. యేసే మడుము పుట్టుకొని లాగాడు కడుపులో. కానీ ఈ నామకార్థ నామము కోసము ఒక్క క్షణము వెనకబుట్టాడు అంతే. అందుకని మన యేసయ్యకు ఒక పేరు ఉంది. ఏ పేరు? ఆ పేరు అంటే ఇష్టం. ఏ పేరు అది? సైన్యములకు అధిపతి అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. సైన్యములకు అధిపతి అని ఆయన నామము. ఎందుకంటే ఆయన మనల్ని నడిపించాలని, ఆయన మన పట్ల అనేకమైన పరిస్థితుల్లో కూడా కార్యములు చేయటానికి సంసిద్ధముగున్న దేవుడు ఆయన. అందుకనే మన దేవుడు మనల్ని రక్షించాలని, ఆయన మన పక్షముగా మనల్ని చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు ఆయన. అందుకనే ఎన్ని ఈ లోకములో ఉన్నంత జీవిత కాలమంతా మనం ఎన్ని శ్రమలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా యేసయ్య ఎవరయ్యా అంటే నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. రెండో మాట మత్తయి సువార్త 21:15. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను
దావీదు కుమారునికి జయము దావీదు కుమారునికి జయం అని ప్రభు పేరట వచ్చు వానికి జయమని అనేకమైన సందర్భాల్లో దేవుడు ప్రకటించుకోలేదు కానీ అని దేవాలయములో ఆయన చేసిన అద్భుతములు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు అన్ని చూశారు. కానీ దావీదు కుమారునికి జయం అని దేవాలయములో పిల్లలు కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడ్డారట. అందుకనే ఆ వాక్యం రాయబడిన మాట ఏంటంటే, బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్క నోటన స్తుతి స్థిరపరచబడిన మాట క్రితంలో రాయబడింది కదా. బాలుర యొక్కయు అందుకని అంటున్నాడు 21:9 అంటున్నాడు, దావీదు కుమారునికి జయం, ప్రభువు పేరిట వచ్చిన వానికి స్తుతించబడిన కాక సర్వోన్నతమైన స్థలములో ఆయనకి జయమని ఏం చేశారట? కేకలు వేశారు. దేనికనే అంటే అప్పటి వరకు దేవుడు ఎన్నో ఈ లోకములో ఉండే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. కానీ అక్కడ వారు ఏం చేశారట? యేసయ్యను తిరస్కరించారు. ఎందుకని అప్పుడు వరకు ఈయన వడ్ల కుమారు కాడ యేసేవు, మరియా వీళ్ళలో ఈ మాటలు మాట్లాడుతూ, ఈ లోకములో ఉన్న లోక సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఇక అనేకమైన మాటలు అక్కడ ఉన్నాయి. కానీ యేసయ్య ఆయన నామమును ప్రకటించుకునే సమయం వచ్చింది. ఆయన ఎవరో తెలుసుకోవటానికి, అనేక మందికి తెలియబడటానికి ఆయన యందు ప్రకటించుకోబడిన మాటలను, ప్రకటించబడిన చేతలను చూయించుకుంటే సమయానికి వచ్చింది. అందుకని అప్పుడు అంటున్నాడు, దావీదు కుమారునికి జయం, ప్రభు పేరిట వచ్చిన వానికి స్తుతి కలుగునగాక, సర్వోన్నతమైన స్థలములో ఆయనకి జయం. ఏం చెబుతున్నాండి? ఆయనకి జయం. ఆయన జయవీరుడు. అందుకనే జయ ఉత్సాహాలతో ఆయన చనిపోయిన లెగిసిన తర్వాత పిల్లలందరూ చూడండి మట్టలు పట్టుకొని ఏం చేస్తారు? మట్లా జ్వారం రోజున ఊరంతా ఊరేగి దేవుని యొక్క సన్నిధికి వెళతారు. దావీదు కుమారుడు అనగా దేవుని యొక్క కుమారుడని తెలపబడింది ఎప్పుడయ్యా అంటే, దేవుడు కొన్ని దినాలలో మరణిస్తాడని ఆయన తన్ను తానుగా ఏం చేసుకోబడింది? ప్రకటించుకోబడిన దినం అది. అందుకని మార్కు సువార్త 11:9 ఒక మాటను చూడండి. ఇక్కడ రాయబడిన మాటే కానీ అక్కడ వేరే విధంగా ఉంటుంది. చూడండి, మార్కు సువార్త 11:9 11:9 మరియు ముందు వెళ్ళుచున్న వారును వెనక వచ్చు వారి నామం వారును జయము ప్రభు పేరట వచ్చిన వారు స్తుతించబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యమును స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము ఏంటంటే అని కేకలు వేయి ఆయన రాజ్యము ప్రకటించబడినది. ఆయన సువార్త పలుమూలలకు వ్యాపించబడినది. అందుకని యేసయ్య తన్ను తానుగా తెలుసుకోబడిన దినం అది. అందుకని ఈ నెలలోనే ఎక్కువగా అనేక మంది శ్రమ ఫిబ్రవరి వస్తేనే అనేక మంది శ్రమ దినాలని, ఆ దినాలని ఏవేవో ప్రకటిస్తూ ఉంటారు. ఎందుకనయ్యా అంటే దేవుని తన్ను తానుగా ప్రకటించుకోబడిన దినాలు ఇవి. అందుకనే యేసయ్య ఏమంటున్నాడంటే, ఏ శత్రువును అతని మీద జయమునందలేదు. అందుకని అంటున్నాడు, ఈ మాసములో ఎవరైనా సరే, ఏదైనా సరే, ఏ అధికారైనా, ఏ చిన్నవాడైనా నీ మీద ఒకవేళ కుట్ర చేయాలనుకుంటున్నాడంటే ఆ కుట్ర వారు చేసిన జయము పొందరు. అందుకని అంటున్నాడు యోహాను సువార్త 16:33 యోహాను సువార్త నా
యందు మీకు సమాధానము కలుగునట్లు నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. చూడండి, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో నాకు శ్రమ కలిగెను, మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను గాని ఏమన్నాడు ఆయన? లోకమును నేను గెలిచి ఉన్నాను. లోకమును ఆయన జయించాడు అనగా ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణముని పెట్టాడు, శ్రమనొందాడు, బాధలుందాడు. అందుకని అంటున్నాడు, లోకమును నేను ఏం చేసి ఉన్నాను? జయించి ఉన్నాడు. ఈ లోకాన్ని అనగా ఈ సర్వలోకమును అధికారమును నొందిన వాడు ఎవరయ్యా అంటే నా యేసయ్య. పరలోకములోను ఈ భూలోకములోను ఆయనకి అధికారము కలిగిన వాడే. ఆయన పేరే నజరేయుడైన యేసు. అందుకని అన్ని నామముల కంటే స్తుతి కలిగిన నామం ఏదయ్యా అంటే యేసయ్య నామమే. యేసయ్య నామమే. ఇంకా ఆయన నామమును కంటే ఇక మనము దేనిని వర్ణించలేము. అందుకనంటే నా యందు మీకు సమాధానము కలుగునట్లు. ఆయన నామములో ఏం కలుగుతుంది అంటే సమాధానము కలుగుతుంది. అది తెలుసుకోబడి ఉండాలి. ఆయన యందు మనకి ఏమి కలుగుతుందయ్యా అంటే సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాసములో ఎవరు సమాధానము లేకుండా ఉన్నారో వారందరికీ నా యేసయ్య సమాధానము కలుగు చేయునుగాక. వారి కుటుంబాలలో సమాధానము విస్తరింపబడునుగాక. హల్లెలూయా. ఎందుకనంటే నా యేసయ్య లోకమును జయించి జయవీరుడు నా యేసయ్య. హల్లెలూయా. రోమాపత్రిక 15వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుడు. ఏమంటున్నాడు? రోమాపత్రిక 15వ అధ్యాయము 21వ వచనం ఏమంటున్నాడు? ఆయనను గూర్చిన రోమాపత్రిక 15వ అధ్యాయము 21వ వచనం. మరి ఒకని పునాది మీద కట్ట అందుకని అక్కడ రాయబడిన మాట చూడండి. ఏమంటున్నాడు? కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి. ఏం చేయాలట? ఏం జయించాలంట మనం? మేలు. కీడు చేయకూడదు. ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. కీడు వలన మనము దేనిని జయించలేము. మేలు చేయటమే. యేసయ్య ఈ లోకములోనికి వచ్చి అందరికీ మేలు చేసిన వాడే, కీడు చేసిన వాడా కాదు. అందుకని మనము కూడా కీడు తలపెట్టకూడదు. మనుషులమైన మనము ఎదుటి వారికి కీడు తలపెట్టాలని చూస్తాం కాదు, చేస్తాం. ఎందుకని? ఎదుటి వారు బాగుంటే ఓరవలేం, మంచి బట్టలు వేసుకుంటే ఓరవలేం, మంచిగా జీవిస్తే ఓరవలేం, వాడు అధికముగా అభివృద్ధి పడితే కూడా మనము చూస్తూ ఊరుకోలేం. మన రీసెంట్గా అనగా గడిచిన దినాల్లో జరిగింది. ఇక్కడ మన తెనాల అబ్బాయి అమెరికాలో మంచి జాబు చేస్తున్నాడని వాడిని తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో చంపేసేశారు. ఎందుకని? వాడు ఎక్కడ మనవాడు కాదు, వాడు ఇతరవాడు అయి ఉండి ఎక్కడికి వచ్చి బాగా అభివృద్ధి చెందుతున్నాడు, బాగా సంపాదించుకుంటున్నాడని ఏం చేశారయ్య అంటే చంపివేశారు. మనం మనుషులమైన మనము కీడు తబలు పెడుతున్నాం, మేలు కలపెడుతున్నామా? అందుకని అంటున్నాడు, మనం ఏది చెయ్యకూడదో అదే చేసేవారు మనము. అవునా కాదా? చూడండి రాయబడిన మాట రోమాపత్రిక 13వ అధ్యాయము ఆఖరిలో ఉంటుంది చూడండి. ఆఖరిలో మెట్టుకు ప్రభు అయిన రోమాపత్రిక 12
21. కీడు వలన ఆ, జయింపబడక కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము. కీడుని జయించాలట. కీడు తలపెట్టకూడదు మనిషి, కానీ మనిషి దృష్టిలోనే కీడు ఉన్నదట. అందుకనే మనిషి చూసేది, మనిషి దృష్టి ఎలాగించిపోయిందయ్యా అంటే కీడు విషయములో. అందుకనే అన్నాడు, కీడు వలన దేనిని మనం జయించలేము. మేలు చేయాలి. ఎదుటి వారికి ఏదైనా కీడు చేశాడా, ఒక నాశనం కోరుకున్నాడా? అందుకనే పరిశుద్ధమైన గ్రంథములో యేసయ్య చెప్పింది మాట ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని మనం ప్రేమిస్తామా? యేసు ప్రభువుని కొట్టారు, యేసు ప్రభువుని అవమానపరిచారు. కల్వరి శిలువలో ఆయన పలికిన మాట ఏంటి? మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించే గుణం ఉండాలి. ఎందుకని వాళ్ళు కీడు చేశారు, అవమానపరిచారు, సిగ్గుపరిచారు. అయినా నా దేవుడు అంటున్న మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఎందుకని? మనం ఎవరి పోలిక, మనం ఎవరి చేత సృష్టించబడ్డాం? మనిషి దేవుని పోలికగా సృష్టించబడినప్పుడు మనిషి అనుకున్నాడట, ఇప్పుడు నేనే దేవుణ్ణి, నేనే కింగ్. ఇప్పుడు అధికారం ఉన్నవాడే రాజ్యం వెళుతున్నాడు. ఈ లోక అధికారం కోసం నువ్వు ఎంత ప్లాట్లు పడితే, నా యేసయ్య సర్వలోకమును, సర్వాధికారమును అనగా పరలోకమును, ఈ భూలోకమును అధికారమును పొందిన వాడై ఉన్నాడు. ఆయన ఇంకా ఆయన ఇంకా ఎంత అతిశయపడాలా? ఆయన ఒకటే అతిశయం ఏమిటంటే, ఇప్పటి వరకు నువ్వు మారలేదని ఆయన ఇంకా ఎదురు చూస్తున్న ఉన్నాడు. అందుకని అంటున్నాడు, ఆయనకి ఎంతోమంది కీడు తలపెట్టారు. శాస్త్రులు, పరిచయులు, సద్దుకేయులు, అనేక మంది, రాజుతో సహా, రాజుకు కుటుంబం వంశావళిలో ఉన్నవారు కూడా అన్నారుగో, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోమాక, రాత్రి నాకు దర్శనము కలిగింది అని రాజు భార్య చెబితే కూడా అయినను ఏమంటున్నాడు? ఇదిగో ఈ పాపం నాకేం సంబంధం లేదన్నాడు. తనతో పాటు ఉన్నాడు ఎవరు? యూదా ఇస్కరియోతు. ధనాపేక్ష కలిగిన వాడే యేసయ్యను పట్టించేశాడు. దేవుని సింహాసనమందు తీర్పు తీర్చబడిన వాడు ఎవరు? యూదా ఇస్కరియోతు. యూదా అనబడిన వాడు ధనం కోసం ఏం చేశాడు? యేసయ్యను పట్టించేశాడు. నువ్వు కూడా ఈ లోకములో ఉన్నంత కాలము కీడు వెంపడబడి కీడు వెళ్ళిపోతున్నావేమో. అందుకనే నా యేసయ్య సమయం ఇస్తున్నాడు నీకు. నువ్వు ప్రతికూలమైన సమయంలో కూడా నువ్వు ఇంకా శత్రువులతో తరమబడుచున్నావేమో, శ్రమలో ఇంకా ధనము అని లోకములో ప్రాకులాడుతున్నావేమో, అందుకని జయమును అందట్లేదేమో. అవన్నీ వదిలివేసాయి. నా యేసయ్య అంటున్నమాట, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాను, నీకు సమాధానము కలుగుతుంది. నువ్వు నా జీవిత కాలంలో నీకు సమాధానము కలగాలి. ఏం కలగాలట? నా యందు నీకు సమాధానము కలగాలి. హల్లెలూయా. ఎవరి యందు సమాధానము కలగాలి? నా దేవుని సమస్త విషయాల్లో ఆయన సహాయము చేసి సమాధానపరచునుగాక. హల్లెలూయా. దేవుడి వాక్యముని వినికిల్లో ఫలభరితం చేసి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరి తలలు ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం, ఏ శత్రువును అతని మీద చేయమునందరు. ఏ విషయాల్లో కానీ ఏదైతే నువ్వు జారిపోయావో, ఏ విషయంలో అయినా కృంగిపోయావో, నా యేసయ్య అంటున్నామాడు, ఇదిగో నీకు సహాయము చేయవాడు నేనే. కళ్ళు మూసుకుందామా? లైవ్లో ఉన్నవారు కూడా నోరు తెరిచి అడుగుదామా? అయ్యా, ఇదిగో ఈ లోకంలో నేను ఇంకా అడుగుదామా? అందరు నోరు తెరిచి అడుగుదామా? యేసయ్యా
కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా అందరు కలిసి పాడుదాం నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు అడుగుదామందరం యేసయ్యా నన్ను కనికరించండి అయ్యా అయ్యా నీ నామమే కనికరింపబడిన నామము నీ నామము వలన ఆశీర్వాదము కలుగుతుంది నీ నామము వలన నాకు రక్షణ కలుగుతుంది అయ్యా నీ నామము వలన నాకు శాంతి కలుగుతుంది అడుగుదామందరం స్తోత్రం యేసయ్య నామము బలమైన దుర్గము ఆయన నామమున కొనవాడబడిన నామము నా వలన ఇదియు ఆశించగయే నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము ప్రేమించితివి ఉన్నత భాగ్యము విశ్వమానుపై రక్తము కాచి శాశ్వత కృప నొంది జీవించుడను నీ కొరకే సిలువమానుపై రక్తము శాశ్వత కృప పొంది జీవించను యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర పాడదామా స్వరాలెత్తి పాడదాం నీవేనయ్యా నీవేనయ్యా అందరూ చప్పట్లు కొడదాం. కొట్టు. యేసయ్యా నీవే నా సర్వస్వం నీవే నా కొరకు ప్రాణము పెట్టిన వాడవు నా కొరకు సర్వము దాన
ఉపకారివే నా కొరకు సర్వము ధారాళముగా దాహము తీర్చుటకు పండను అలసిన వారి ఆశను అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము అలసిన అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము యేసయ్యా అయ్యా నన్ను కరుణించండి అయ్యా నీవే సమాధానం ఇచ్చువాడవు నీవే సమాధానమునకు ఆశ్రయమైన వాడవు నీ సైన్యులో ఉత్సాహధరి సియోనులో ఆనంద ధ్వని నిత్యము నీ కృప చేత నన్ను నింపండయ్యా యేసయ్యా వలన బలమును తినవారే ధన్యులు నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలచెదరు నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలచెదరు
సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదను. యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణ యేసయ్య, సమాధానము మీకు కలగాలయ్యా. సమాధానక కర్త అయిన దేవుడు, లోకాన్ని జయించిన వాడు, జయవీరుడైన యేసయ్య ప్రకటించుకోబడిన సమయం ఇది. అందుకనే దావీదు కుమారునికి జయం, ప్రభువు పేరిట వచ్చిన వారికి జయం, యేసయ్యకు జయం. నా యేసయ్య జయనొందినవాడు, స్తుతి నొందినవాడు. అడుగుదామా, ప్రార్థన చేసుకుందామా. మహోన్నతుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో ఇప్పటి వరకు తండ్రి నీ ఆరాధన విషయంలో, ఈ యొక్క ఆదివారం ఆరాధన విషయంలో, ఈ పరిశుద్ధ స్తోత్రాలు. మా మధ్యన మీరు అనేకమైన కార్యాలు జరిగించి నీ నామం మహిమపరచుకోబడటానికి, నీ నామం స్తుతించబడటానికి, నాయన నీ నామం కీర్తించబడటానికి కృప చూపించండి తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు. సర్వాధికారి సృష్టికర్త అయిన దేవానికి వందనాలు స్తోత్రాలు. మా పట్ల అనేకమైన కార్యాలు జరిగించి నీ నామం బలమైనదని, నీ నామం అయ్యా అనేక మంది తెలుసుకోబడిలాగా, ఇదిగో నీ ఎందుకు విశ్వాసించబడిలాగా, నీ కృప చేత బలపరచబడిలాగా కృప చూపించండి. ఈ సన్నిధిలో ప్రభువా, ఈ వాగ్దాన సందేశం కూడిక విన్న వారికి అనేక మందిని ఆశీర్వాదముగా దీవెనకరంగా ఉండబడలాగా కృప చూపించమని తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామములో ఏక నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మా నిగ్రహం మాకు దయచేయము, వేళ అపరాధం చేసిన వారిని క్షమించినట్టు నేను అపరాధం క్షమించి సోదరులకి కింద తప్పించి రాజును శక్తి మహిమ నిరంతరమైన నావు తండ్రి. నీ ముందర నిలువనేరడు, నీకు సమాధానము కలుగు చేయబడిన యేసయ్య. అందరికీ నా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు. ఈ వాగ్దాన సందర్భంలో ఉన్న వారికి, దైవంలో చూసిన వారికి, ఈ అందరికీ నా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా.